అంతర్జాతీయ మహిళా క్రికెట్కి సంబంధించి ఈరోజు చాలా ఉత్కంఠభరితమైన రోజు. భారతదేశ వరల్డ్ కప్ టీం ఏదైతే ఉందో మహిళా క్రికెట్కి సంబంధించి మనం ఫైనల్లోకి అడుగుపెట్టాం. సౌత్ ఆఫ్రికాతో తలపడబోతున్నాం. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా పైన గెలిచాం. 30th అక్టోబర్ రోజు సెమీఫైనల్స్ జరిగాయి ఇండియా ఆస్ట్రేలియా మధ్య. మనకు తెలుసు వన్డే ఇంటర్నేషనల్ ఈ క్రికెట్కి సంబంధించి 50 ఓవర్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాని మనం ఓడించాం. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ అనమాట. ఆస్ట్రేలియా వాళ్ళు మనకు పెద్ద టార్గెట్ ఇచ్చారు 338. దాన్ని దాటుకుని మనం 341 రన్స్ కొట్టాం అనమాట. మహిళా వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో మనం ఎవరినైతే ఓడించామో ఆస్ట్రేలియా, వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉమెన్ క్రికెట్ టీం. చాలా సార్లు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిందనమాట. ఇప్పుడు మనం వాళ్ళని ఓడగట్టగలిగాం. దానిలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జెమిమా రోడ్రిగ్స్. ఈ అమ్మాయి అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచింది. 134 బాల్స్కి 127 రన్స్ చేసింది. అదేవిధంగా టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, తిని కూడా చాలా గొప్ప ప్రతిభ చూపించింది అనమాట. 88 బాల్స్లో 89 రన్స్ చేసింది. మామూలుగా భారతదేశం ఇప్పటి వరకు కూడా మహిళా ప్రపంచ క్రికెట్ కప్లో ఫైనల్ వరకు 2 సార్లు వెళ్ళింది. 2005, 2017. 2 సార్లు మన టీం కెప్టెన్గా మిథాలీ రాజ్ ఉన్నారు. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ టీం కెప్టెన్గా లీడ్ చేస్తున్నారు. ఈ మహిళా క్రికెట్లో ప్రత్యేకమైన అంశం ఏంటో తెలుసా? ఈ ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఈసారి లార్జెస్ట్ ప్రైజ్ మనీ. ఇంతవరకు మహిళా వరల్డ్ కప్ క్రికెట్లో ఇంతటి ప్రైజ్ మనీ లేదు. ఈ మొత్తం మహిళా వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రైజ్ పూల్ అనేది 13.88 మిలియన్, అంటే దాదాపు 297% ఇంక్రీజ్ అయిందనమాట. లాస్ట్ టైంతో 2022 మహిళా వరల్డ్ కప్తో పోలిస్తే 297% ఇంక్రీజ్ అయిందనమాట. దానిలో మనం కనుక చూస్తే కనుక 4.48 మిలియన్ ఎవరైతే విన్నర్ టీం ఉందో దానికి దాదాపు 39.78 crores రాబోతుంది. ఇది మెన్ క్రికెట్ కంటే కూడా ఎక్కువ ప్రైజ్ మనీ అని చెప్తున్నారు. మనం చూస్తే కనుక మొత్తం ఈ టోర్నమెంట్ ప్రైజ్ పూల్ అనేది దాదాపు 123 crores ఉంది. దానిలో విన్నర్ కి 39 crores రాబోతున్నాయి. లూజర్ కి హాఫ్ ఆఫ్ ద మనీ దాదాపు 20 crores రాబోతున్నాయి. గెలిచినా ఓడినా మన ఉమెన్ క్రికెట్ ఈరోజు గొప్ప సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మహిళా క్రికెట్ టీమ్స్ కి మహిళా క్రికెట్ టోర్నమెంట్స్ కి పే ప్యారిటీ లేదు, ఈక్వల్ పే లేదు. అబ్బాయిలు ఆడితే ఎక్కువ పే, అమ్మాయిలు ఆడితే తక్కువ పే వచ్చింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కంప్లీట్ గా ప్రైజ్ మనీ అనేది అబ్బాయిలకి అమ్మాయిలకి సమానంగా ఉంది. అమ్మాయిలకి ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట. దీనివల్ల చాలా మంది మహిళలు క్రికెట్ ఆడటానికి ఇష్టపడతారు. దాంతో పాటు అడ్వర్టైజర్స్ కానీ బ్రాండ్ ప్రమోటర్స్ కానీ అందరూ కూడా ఇప్పుడు గేమ్ స్పాన్సర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ రోజు ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ లో ఎవరు గెలిచినా, ఇండియా గెలిచినా సౌత్ ఆఫ్రికా గెలిచినా, వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కప్ సాధించబోతున్నారు. ఇద్దరికి ఇది గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. భారతదేశం యొక్క మహిళా క్రికెట్ టీం ఏషియా కప్ 7 సార్లు గెలిచిందనమాట. మన మహిళా క్రికెట్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. చాలా మంది మహిళా క్రికెట్ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అయితే మన ఉమెన్ క్రికెట్ టీం కి ఈ రోజు మనందరం కలిసి ఆల్ ది బెస్ట్ చెప్దాం. అంతేకాదు సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఎవరితో అయితే మన ఫైనల్ లో తలపడుతున్నామో వాళ్ళు ఫస్ట్ టైం ఫైనల్స్ ఆడుతున్నారు. చూద్దాం మరి ఇండియా గెలుచుద్దో సౌత్ ఆఫ్రికా గెలుచుద్దో.